హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టి దాంట్లో సరిపడా ఆయిల్ వేయండి. వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత తగినంత జీలకర్ర అలాగే మెంతులు యాడ్ చేయండి. అవి బాగా గోలిన తర్వాత దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిని వేయండి. అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత తగినంత కరివేపాకు కూడా వేయండి. నూనెలో బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేయండి. ఆ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆలోపు బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని వాటర్లో బాయిల్ చేసి పెట్టుకోవాలి. అట్లా అయితే మన కర్రీ అనేది ఒక 50% తొందరగా అవుతుంది. ఆ కట్ చేసి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయని మనం కర్రీలోకి యాడ్ చేసేయాలి. బాగా కొంచెం కలిపి క్యాప్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఫ్రై అయ్యేలాగా చూడండి. తర్వాత మూత తీసి తగినంత పసుపు అలాగే ధనియాల పొడి, ఉప్పు, కారం ఆ 4 ఆ చిక్కుడుకాయకి పట్టేలాగా కలిపి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయండి. ముందుగానే మనం నువ్వులు మరియు జీలకర్ర ఎంచి వాటిని దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే మిశ్రమాన్ని తీసుకొని ఈ కూరలో యాడ్ చేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆలోపు మనం చింతపండును నానబెట్టి రసం తీసుకొని పెట్టుకోవాలి. ఆ రసాన్ని ఈ బాగా కలిపిన మిశ్రమంలో యాడ్ చేయాలి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మరీ వాటరీ ఉండదు, అలాగే హార్డ్గా ఉండదు. తగినంత మీకు సరిపడా యాడ్ చేయండి. అదంతా కరెక్ట్గా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి ఉడికిస్తే మనం చేయాల్సిన చిక్కుడుకాయ పులుసు కర్రీ రెడీ అయినట్టే. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.